హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై లెక్చర్స్ ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో బ్రిక్స్ చాప్టర్లో వాటర్ అబ్జార్ప్షన్ టెస్ట్ గురించి చెప్పుకున్నాం నాన్న. దీని తర్వాత ఈరోజు మనము రిఫ్రాక్టరీ బ్రిక్స్ గురించి చెప్పుకున్నాం. రిఫ్రాక్టరీ బ్రిక్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రిక్స్. ఓకే, చూడండి నాన్న. ది క్లే విచ్ కెన్ రెసిస్ట్ హై టెంపరేచర్ వితౌట్ మెల్టింగ్ or becoming soft is known as fire clay or refractory clay. అంటే మనము ఆల్రెడీ బ్రిక్స్ దేంతో తయారు చేస్తారు అని చెప్పి బ్రిక్ డెఫినేషన్ చెప్పేటప్పుడే చెప్పినాం. బ్రిక్ అనేది క్లేతో తయారు చేస్తారు. ఓకేనా, చూడండి నాన్న, ఈ రిఫ్రాక్టరీ బ్రిక్స్ కూడా క్లేతోనే తయారు చేస్తారు. కానీ అది ఎటువంటి క్లే అంటే ఆ క్లే అనేది హై టెంపరేచర్ని రెసిస్ట్ చేయగలగాలి. ఓకేనా, హై టెంపరేచర్ని రెసిస్ట్ చేస్తూ వితౌట్ మెల్టింగ్ అంటే ఆ హై టెంపరేచర్స్ దగ్గర కరిగిపోకుండా హై టెంపరేచర్ని రెసిస్ట్ చేసే క్లేని ఏమంటారంటే రిఫ్రాక్టరీ క్లే ఆర్ ఫైర్ క్లే అంటారు. ఓకేనా, ఏ క్లే అయితే ఆర్ ఏ మట్టి అయితే హై టెంపరేచర్ని తట్టుకుంటుందో అటువంటి క్లేని ఫైర్ క్లే అంటాము. ఓకేనా, the bricks manufactured from refractory clay are called refractory bricks. ఓకేనా, ఏ క్లే అయితే హై టెంపరేచర్స్ తట్టుకుంటుందో అటువంటి క్లేని ఫైర్ క్లే అంటాము. ఆ ఫైర్ క్లేతో తయారు చేసిన ఇటుకలను ఫైర్ బ్రిక్స్ ఆర్ రిఫ్రాక్టరీ బ్రిక్స్ అంటాము. ఫైర్ బ్రిక్స్ ఆర్ రిఫ్రాక్టరీ బ్రిక్స్ అంటాం. ఓకేనా, మనము జనరల్గా ఆర్డినరీ బ్రిక్స్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ప్రాపర్టీస్ చెప్పినాం. ఓకేనా, అంటే ఫస్ట్ క్లాస్ బ్రిక్ అంటే ఎలా ఉండాలి, సెకండ్ క్లాస్ బ్రిక్ అంటే ఎలా ఉండాలి, థర్డ్ క్లాస్ ఎలా ఉండాలి, ఫోర్త్ క్లాస్ ఎలా ఉండాలి అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ రిఫ్రాక్టరీ బ్రిక్స్కి కూడా కొన్ని ప్రాపర్టీస్ అనేటివి ఉండాలి. ఓకేనా, ఆ ప్రాపర్టీస్ ఏంటంటే దీస్ బ్రిక్స్ కెన్ విత్ స్టాండ్ హై కంప్రెసివ్ స్ట్రెంత్ అప్ టు 150 to 200 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఓకేనా, అంటే రిఫ్రాక్టరీ బ్రిక్స్ అనేటివి 150 to 200 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ వెయిట్ అనేది క్యారీ చేయాలి. ఓకేనా, అంటే బ్రిక్ పైన 1 mm లెంత్ 1 mm విడ్త్ తీసుకుంటే ఈ ఏరియా పైన మనము 150 న్యూటన్స్ లోడ్ వేస్తే ఈ బ్రిక్ అనేది తట్టుకోగలగాలి వితౌట్ క్రాకింగ్ ఆర్ వితౌట్ డిఫార్మేషన్. ఓకేనా, అప్పుడు మాత్రమే ఆ బ్రిక్కు ఇంత స్ట్రెంత్ ఉందని మనము కన్ఫర్మ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ దీనికి వాటర్ అబ్జార్ప్షన్ ఎంత ఉండాలంటే 4 to 10% ఉండాలన్న. రిఫ్రాక్టరీ బ్రిక్స్ యొక్క వాటర్ అబ్జార్ప్షన్ ఎంత ఉండాలంటే 4 to 10% ఉంటుంది. ఇది వెరీ లెస్ when compared to ordinary bricks. Refractory bricks are more resistant to water absorption. ఓకే, వాటర్ అనేది తక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకేనా, నెక్స్ట్ దే వెయిట్ అబౌట్ 24 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్. అంటే ఇది డెన్సిటీ అనమాట, డెన్సిటీ. ఓకే, డెన్సిటీ ఆర్ స్పెసిఫిక్ వెయిట్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే స్పెసిఫిక్ వెయిట్. ఓకేనా, అంటే 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్లో 24 కిలోన్యూటన్ వెయిన బ్రిక్స్ ఉండాలన్నమాట. అంటే 1 మీటర్ లెంత్ 1 మీటర్ విడ్త్ ఉన్న ఈ వాల్యూమ్లో మనము బ్రిక్స్ అనేటి అమర్చినాం అనుకోండి. ఆ బ్రిక్స్ అనేటి ఎంత వెయిట్ ఉండాలంటే 24 కిలోన్యూటన్ వెయిట్ ఉండాలన్నమాట. అది దీని మీనింగ్. 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్లో 24 కిలోన్యూటన్లు బరువు ఉన్న ఇటుకలు అనేటివి ఉండాలి. ఓకే, అంటే 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్లో మనము ఇటుకలను అమర్చినప్పుడు 24 కిలోన్యూటన్ బరువు ఉండాలి అవి. ఓకే, నెక్స్ట్ వచ్చి ది ఫస్ట్ క్లాస్ బ్రిక్స్ do not soften at high temperature
లెస్ దాన్ 1700 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే రిఫ్రాక్టరీ బ్రిక్స్ అనేటివి 1700 డిగ్రీ సెల్సియస్ దగ్గర కూడా ఇవి మెల్ట్ కాకూడదు. అంటే 1700 డిగ్రీ సెంటిగ్రేడ్స్ని ఇవి టెంపరేచర్ని రెసిస్ట్ చేయాలి. ఓకేనా, అంటే తట్టుకోగలగాలి. జనరల్గా ఆర్డినరీ బ్రిక్కి ఎంత చెప్పినాం నాన్న? 1220 డిగ్రీ సెంటిగ్రేడ్. 1220 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ని అవి తట్టుకుంటాయి. ఓకే, రిఫ్రాక్టరీ బ్రిక్స్ అయితే 1700 డిగ్రీస్ వరకు కూడా తట్టుకుంటాయి. ఓకే, దే ఆర్ యూజువల్లీ yellowish to yellowish white in కలర్. రిఫ్రాక్టరీ బ్రిక్స్ అనేటివి yellowish కలర్లో కానీ yellowish వైట్ కలర్లో కానీ ఉంటాయి. ఓకే, ఈ రిఫ్రాక్టరీ బ్రిక్స్ని ఎక్కడెక్కడ వాడతారు? ఈ రిఫ్రాక్టరీ బ్రిక్స్ ఎక్కడెక్కడ వాడతారంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఒకటి చెప్పినాం. ఏం చెప్పాము? రిఫ్రాక్టరీ బ్రిక్స్ అనేటివి హై టెంపరేచర్స్ని తట్టుకుంటాయని. అంటే దీని అర్థమైంది, ఈ రిఫ్రాక్టరీ బ్రిక్స్ అనేటివి ఎక్కడెక్కడ టెంపరేచర్స్ అనేటివి ఎక్కువ వస్తాయో అటువంటి ప్లేసుల్లో యూజ్ చేస్తారు. ఓకేనా, జనరల్గా హై టెంపరేచర్స్ ఎక్కడెక్కడ వస్తాయి చూడండి. ఫైర్ బ్రిక్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ లైనింగ్ ఇన్ ఇంటీరియర్ ఆఫ్ అంటే ఇక్కడ చూడండి, ఇంటీరియర్ అంటే లో పక్కలానే. ఓకేనా, ఫస్ట్ ఫర్నేస్ అంటే ఏంది నాన్న? కొలిమి. ఫర్నేస్ అంటే కొలిమి. ఎక్కడైతే మెటల్ వర్క్ చేస్తుంటారో అక్కడ ఫైర్ని బర్న్ చేస్తారు. ఓకేనా, ఆ మెటల్ని బర్న్ చేసి ఫైర్ చేసి దాన్ని ప్రాపర్ షేప్లోకి మౌల్డ్ చేస్తూ ఉంటారు. అటువంటి ప్లేస్ని ఫర్నేసెస్ అంటాం, కొలిమిలు. నెక్స్ట్ క్లిన్స్ అంటే బట్టీలు, ఇటుకల బట్టి. ఓకేనా, ఈ ఫర్నేసెస్లో కానీ క్లిన్స్లో కానీ ఏంటి అర్థం? సిమిలర్ క్వాలిటీస్ ఏంటి నాన్న? ఫర్నేసెస్లో కూడా ఎక్కువ టెంపరేచర్స్ వస్తాయి, అంటే ఎక్కువ టెంపరేచర్స్ దగ్గరనే వర్క్ చేస్తూ ఉంటారు. క్లిన్స్లో కూడా ఎక్కువ టెంపరేచర్స్ దగ్గరనే వర్క్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫైర్ ప్లేసెస్ అంటే ఎక్కడైతే ఫైర్కి సంబంధించిన వర్క్స్ జరుగుతూ ఉంటాయో అటువంటి ప్లేస్ను ఫైర్ ప్లేసెస్ అంటాము. అక్కడ కూడా రిఫ్రాక్టరీ బ్రిక్స్ వాడతారు. నెక్స్ట్ బాయిలర్స్ అంటే షుగర్ బాయిలర్స్. ఓకేనా, అంటే షుగర్ బాయిలర్స్ అంటే జాగరి, బెల్లం అవి తయారు చేస్తారు కదా, అక్కడ పెద్ద పెద్ద బాయిలర్స్ ఉంటాయి. ఓకేనా, ఆ బాయిలర్స్ కూడా లైనింగ్ వర్క్గా యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ కంబషన్ ఛాంబర్స్ అంటే ఇవి కూడా జస్ట్ లైక్ ఇక్కడ ఈ కంబషన్ ఛాంబర్స్ దగ్గర కూడా టెంపరేచర్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఓకేనా, అంటే ఇక్కడ గ్యాసెస్ని ఫైర్ చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ చిమ్నీ ఫ్లూస్ అంటే ఏంటంటే ఎక్కడైతే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలంటే ఎక్కడ థర్మల్ ప్లాంట్స్లో కానీ ఎక్కడన్నా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో అక్కడ డెవలప్ అయ్యే గ్యాసెస్ అన్నీ కూడా బయటికి వెళ్ళడానికి పెద్ద పొగ్గొట్టాలు అనేటివి పెట్టింటారు. పొగ్గొట్టాలంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ బయట పొగ అనేది ఒక పెద్ద, దాన్ని ఏమంటారంటే చిమ్నీ, అదే పొగ్గొట్టం అంటారు. ఓకే, ఆ చిమ్నీ ద్వారా వెళ్తూ ఉంటాయి. అక్కడ ఆ చిమ్నీ లోపల హై టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి, ఓకేనా, ఆ టెంపరేచర్ తట్టుకోవడానికి ఆ చిమ్నీలో లైనింగ్ వర్క్గా ఈ రిఫ్రాక్టరీ బ్రిక్స్ అనేటివి వాడతారు. ఓకే, ఈ రిఫ్రాక్టరీ బ్రిక్స్ ఇంకా ఏమేమి వర్క్ చేస్తాయి, ఇంకా వీటి ప్రాపర్టీస్ ఏంటి అంటే దే కెన్ విత్ స్టాండ్ హై ప్రెజర్స్, అంటే ఎక్కువ ప్రెజర్స్ని రెసిస్ట్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ దే హ్యావ్ లో థర్మల్ కండక్టివిటీ, అంటే హీట్ ట్రాన్స్ఫర్ని తక్కువ చేస్తాయి. అంటే హీట్ ట్రాన్స్ఫర్ తక్కువ చేస్తాయంటే మనము ఏదైనా ఒక రిఫ్రాక్టరీ బ్రిక్తో మనం ఏదైనా ఒక స్ట్రక్చర్ కట్టినామనుకో, ఈ రిఫ్రాక్టరీ బ్రిక్స్ అనేటివి బయట టెంపరేచర్ లోపలికి రానివ్వు, లోపల టెంపరేచర్ని బయటికి పోనివ్వు, అంటే హీట్ ట్రాన్స్ఫర్ని జరగనివ్వు అనమాట. ఓకే, నెక్స్ట్ దే ఆర్ రెసిస్టెంట్ టు అబ్రెషన్ ఈవెన్ ఎట్ హై టెంపరేచర్, అంటే ఇవి రబ్బింగ్ యాక్షన్ని రెసిస్ట్ చేస్తాయి. ఓకే, దే కెన్ రెసిస్ట్ ద యాక్షన్ ఆఫ్ హాట్ గ్యాసెస్ అండ్ స్లాగ్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ ద మెల్టింగ్ ప్రాసెస్ ఆఫ్ మెటల్స్, అంటే మెటల్స్ తయారు చేసేటప్పుడు
అక్కడ వేస్ట్గా స్లాగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, మెటల్స్ తయారు చేసేటప్పుడు స్లాగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనం గమనించాల్సింది ఏంటంటే మెటల్స్ తయారు చేయడానికి హై టెంపరేచర్స్ అనేటివి వాడతారు. ఎందుకంటే ఈ మెటల్స్ అనేటివి మెల్ట్ అవ్వాలి కాబట్టి. ఓకేనా, ఈ మెటల్స్ వేరే వేరే షేపులు తయారు చేసేటప్పుడు వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని స్లాగ్ అంటారు. ఓకేనా, ఈ స్లాగ్ కూడా ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. ఓకేనా, ఆ టెంపరేచర్ని రెసిస్ట్ చేయడానికి ఈ రిఫ్రాక్టరీ బ్రిక్స్ అనేటివి వాడతారు నాన్న. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ టుడే క్లాస్. థ్యాంక్ యూ.